హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లో ఆదివారం తెల్లవారుజామున లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో తమ ప్రధాన భవనం పూర్తిగా దెబ్బతిన్నట్లు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ PIFSS ప్రకటించింది. ఎవరికీ గాయాలు కాలేదని ఆ సంస్థ ధృవీకరించింది. మార్చి 8 ఆదివారం నాడు తమ ప్రధాన కార్యాలయం ప్రజలకు మూసివేయబడిందని, ఇతర శాఖలు సందర్శకులను స్వీకరిస్తూనే ఉంటాయని PIFSS ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాలంలో డిజిటల్ మార్గాలను ఉపయోగించాలని క్లయింట్లను కోరుతూ దాని ఎలక్ట్రానిక్ సేవల ద్వారా లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. PIFSS కార్యకలాపాలు సురక్షితమైన ప్రదేశాల నుండి కొనసాగుతాయని తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఖలీద్ ఆల్ ముదాఫ్ పునరుద్ఘాటించారు. అన్ని డేటా సురక్షితంగా మరియు బ్యాకప్ చేయబడి ఉంటుందని, చాలా సేవలు ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా పని చేస్తాయని ఆయన హామీ ఇచ్చారు. అయితే కువైట్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ దాడిలో మంటలు చెలరేగిన తరువాత భవనం లోపల నియమించబడిన షెల్టర్లలో ఉన్న అనేక మంది భద్రతా గార్డులను సురక్షితంగా ఖాళీ చేయించామని ఆల్ ముదాఫ్ తెలిపారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు జనరల్ ఫైర్ ఫోర్స్ త్వరగా స్పందించాయని, పరిస్థితిని పర్యవేక్షించడానికి సీనియర్ మేనేజ్మెంట్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని ఆయన అన్నారు. అయితే తదుపరి నోటీసు వచ్చే వరకు దాని ప్రధాన భవనంలో కార్యకలాపాలు నిలిపివేయబడతాయని PIFSS ధృవీకరించింది. ఇతర శాఖలు 30% ఆపరేటింగ్ రేటుతో ప్రణాళిక ప్రకారం పనిచేస్తూనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.